మరొకసారి మీ అందరికీ ప్రభునామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన దినమున సృష్టి ఎలా జరిగింది అనేటువంటి దాని విషయంలో మొట్టమొదటగా ఏం చేశాడు, ఒక దినము ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనము ఆలకించి ఉంటున్నాం. ఇక తదనంతరము ఏం చేశాడు, ఆ దినము ఎలా ముగిసింది అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినము ఆయను. ప్రియులరా, దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోటి, ఒక గొప్ప శాస్త్రీయ దృక్పథముతోటి ఈ మన నివాసయోగ్యమైనటువంటి భూమి భూగోళము, దీనికి కావలసినటువంటి వాతావరణ అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి, జ్ఞానముతోటి, ప్రజ్ఞతోటి ఈ ప్రకృతిని కలగచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మొదటి దినమున నీరు కలిగింది. నీటిలో భూమి కలుగ చేయబడింది. అప్పటికి మొదటగా చీకటి ఉండింది. ఆ పిమ్మట ప్రియులరా, ఆ రకంగా దేవుడు మొదటగా నీటిని కలగచేశాడు. అలాగే నేలను కలగచేశాడు, అంటే భూమిని కలగచేశాడు. చీకటిని కలుగచేశాడు. దానిలో కొన్ని రోజులు భూమి ఉన్నది. అలా ఉండటం మూలంగా సాంకేతికంగా భూమి అన్ని విధాలుగా సారవంతమైనదిగాను, మన్నిక కలిగినటువంటిదిగాను తయారవ్వటానికి అవకాశము ఏర్పడుతుంది. నీటిలో అంటే ఒక చల్లని ప్రదేశములో అని, చీకటిలో అంటే సూర్యరశ్మి పడకుండా, వెలుగు సోకకుండా. మీకు తెలిసి ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి మందులని కీప్ ఇన్ కోల్డ్ అండ్ డార్క్ ప్లేస్ అని చెప్పి
కాషన్ ఇస్తారు. అక్కడ పెడితేనే ఆ మందు మన్నికతో ఉంటుంది. అదేవిధంగా దేవుడు మొట్టమొదటగా ఈ భూమిని చల్లని ప్రదేశములో, చీకటి ప్రదేశములో ఉంచటం జరిగింది. ఆ పిమ్మట వెలుగు కలగచేశాడు. ఆ వెలుగును బట్టి చీకటి వెలుగు విభజించబడింది. అలా రాత్రి పగలు ఏర్పడింది. ఆ విశ్వము చక్రము తిరగటం మూలంగా అస్తమయము ఉదయము కలిగింది. అలా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు తదనంతరము ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాక అని పలికింది. ఆ జలములు అంటే ఏమిటి? ఈ జలములు అంటే ఏమిటి? ఈ జలములు అన్నప్పుడు భూమి మీద మనకు సముద్రము అనేటువంటి జలము కనబడుతుంది. భూమి మీద అది 3 రేట్ల వైశాల్యముతో విస్తరించి ఉంటుంది. ఇక ఆ జలములు అంటే మనము ఆకాశం వైపు సుదూరంగా చూసినప్పుడు అక్కడెక్కడో చివరి అంచున నీలి ఆకారములో జలములు కనబడతాయి. కాకపోతే మనకు మానవ నేత్రములకి అస్పష్టంగా ఉంటుంది. ఈ జలములు అన్నప్పుడు సముద్రము, ఆ జలములు అన్నప్పుడు ఆకాశము, ఈ శూన్యము పైన ఉన్నటువంటి జలములు. అయితే వాస్తవానికి ఈ నేల మీద ఉన్నటువంటి సముద్రము, ఆ ఆకాశములో ఉన్నటువంటి నీరు ఇవన్నీ కలిసే ఉన్నాయి. ప్రాథమికంగా ఎలా ఉన్నాయి? కంప్లీట్గా జలములు. ఒక బెలూన్ షేప్లో గుండ్రంగా మొత్తముగా జలములు ఆవరించి ఉన్నాయి. ఈ జలములలో భూమి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు అనంటే, భూమి మీద కొన్ని జలములు ఉండాలి, అలాగే మరికొన్ని జలములు ఈ భూమిని విడిచి దూరముగా జరగాలి. దూరముగా గుండ్రముగా జరగాలి. అప్పుడు ఒక పెద్ద డూమ్ మాదిరిగా అది వృత్తాకారములో ఒక నీటి అంచు ఏర్పడుతుంది. ఇప్పుడు దీనిని మనం ఎలా ఆలోచించాలి అని అంటే, ఒక పెద్ద బెలూను గాలితో ఊది మధ్యలో గనక ఒక గుండ్రటి సీసపు గోలిని ఉంచగలిగితే, ఇప్పుడు సీసపు గోలికి బెలూన్ యొక్క అంచుకి కొంత దూరము లేదా డిస్టెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. అలా జలములు వేరయ్యాయి. భూమి మీద కొన్ని మిగిలాయి, ఆ చివరి అంచులోనికి మరికొన్ని
వెళ్ళాయి. ఇప్పుడు భూమి మీద మిగిలినటువంటి జనాలు అవి కూడా భూమి చుట్టూ ఉన్నాయి. భూమి చుట్టూ ఉన్నటువంటి జలాలని ఏం చేశాడట అనంటే, 5వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారము ఆయన. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినము ఆయను. ప్రిలరా, ఒకసారి మీరు ఇక్కడ ఒక ఇమేజ్ని చూస్తున్నారు కదా. ఇంతకు ముందు మనకు ఇలా ఉండింది. ఫస్ట్ డే వెలుగు కలిగిన తర్వాత ఇది భూమి, ఇవన్నీ కూడా జలములు, ఇవన్నీ నీరు. ఇప్పుడు ఈ నీటిని ఏం చేశాడంటే కొన్ని నేల మీద ఉండాలి, కొన్ని దూరం జరిగి ఈ అంచులో ఉండాలి. ఈ మధ్యలో ప్లేస్ అంటే గ్యాప్ ఉండాలి అని ఉద్దేశించి ఈ జలములు అంటే భూమి మీద ఉండే జలములు, ఇవన్నీ జలములేనండి, ఇవన్నీ జలములే. ఈ జలములు దూరముగా జరుపబడిన ఆ జలములు అంటే ఇవి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ జలములు అంటే నేల మీద ఉన్నవి. ఇప్పుడు ఈ జలములు వేరుపరచటం మూలంగా అంటే దూరం జరపటం మూలంగా మధ్యలో ఒక స్థలం ఏర్పడింది. ఇందులో ఏమి లేవు, ఇందులో ఏమి లేవు. దీనిని ఏమీ లేనటువంటి శూన్యమైనటువంటి ప్రదేశానికి దేవుడు ఏమని పేరు పెట్టాడట అనంటే విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. మీకు అర్థమవుతున్నది అని అనుకుంటున్నాను. రైట్. ఇది నేల మీద కొంత నీరు ఉంచబడింది, మిగిలిన నీటిని దూరము పంపించబడింది. మధ్యలో ఖాళీ ప్రదేశము ఏర్పడింది. ఖాళీ ప్రదేశం అనగా శూన్యము. ఈ శూన్యమునకు దేవుడు ఆకాశము అని పేరు పెట్టెను. ఈ పని జరుగుచుండగానే ఈ చక్రం మాత్రం తిరుగుచునే ఉన్నది సుమా. నిన్నటి దినమున చెప్పినట్టుగా ఇది తిరుగుచునే ఉన్నది. ఇలా తిరగటం మూలంగా దీనికి యథావిధిగా అస్తమయమును ఉదయమును జరుగుచునే ఉన్నది. లైట్ ఇక్కడే ఉంది. దేవుడు కలగజేసినటువంటి వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. రైట్. ఈ వెలుగు ఇలాగే ఉంది. ఇక నుండి కిరణాలు వస్తున్నాయి, ఈ విశ్వపు చక్రం మీద పడుతూనే ఉన్నాయి. ఈ చక్రము తిరుగుచునే ఉన్నది. తిరగటం మూలంగా అస్తమయము జరుగుచున్నది, అలాగే ఉదయము జరుగుచున్నది. ఆ రకంగా దినము ఏర్పడుచున్నది. అయితే చాలా విస్తీర్ణముతో కలిగినటువంటి చాలా ఎక్కువ దూరము ఈ చక్రము ఏదైతే ఉన్నదో దీని యొక్క అలాగే
దీర్ఘ ఏవైతే ఈ రేఖలు ఉన్నాయో ఇది చాలా దూరముతో కూడుకున్నటువంటిది. దీని వైశాల్యము పెద్దది. దీని యొక్క తెలుసు కదండి ఇది. దీని యొక్క కొలత చాలా ఎక్కువ. తద్మూలంగా ఒకసారి తిరగటానికి పట్టేటువంటి సమయం కోటాను కోట్ల సంవత్సరాలు అని మనం నిన్నటి దినమున తెలుసుకున్నాం. రైట్? అలా కోటాను కోట్ల సంవత్సరాలలో ఇది ఒక దినముగా ఏర్పడగా ఆ కాలములో ఈ జలములు దూరం జరిగాయి. ఈ విశాలము ఏర్పడింది. దానికి ఆకాశమని పేరు పెట్టబడింది. అదే ఇక్కడ 7వ వచనము 8వ వచనంలో చెప్పబడినటువంటి మాట. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారము ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినము ఆయను. ఈ రకంగా 2వ దినములో ఈ జలములు వేరుపరచబడ్డాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఆ జలములు అనేటువంటి ఈ అంచులో ఉన్నటువంటి జలములు ఏవైతే ఉన్నాయో ఇవి నోవహు జల ప్రళయమును గురించి మనకు తెలుసు. ఈ నోవహు జల ప్రళయములో ఆకాశ తూములు విప్పబడెను అనేటువంటి ఒక మాట చదువుకుంటాం. ఒకసారి ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను. అంతేనా? విడబడెను. ఆకాశ తూములు విప్పబడెను. అంటే నోవహు కాలములో పాపము చేసినటువంటి జనములను ముంచుటకై దేవుడు ఆకాశ తూములను విప్పాడు. అంటే ఇప్పుడు దీన్ని ఆకాశము అని పిలువబడింది కదా. ఇక్కడ కట్టడి చేయబడినటువంటి ఈ నీరు ఏదైతే ఉందో ఈ నీరు ఈ నేల మీదికి వచ్చులాగున ఏం చేశాడు అనంటే దీన్ని ఓపెన్ చేశాడు. ఆకాశ తూములు, తూము అంటే ఒక ద్వారం, అంటే ద్వారముని ఏర్పాటు చేశాడు. ద్వారముని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి జలములు కొన్ని ఈ నేల మీదికి వచ్చి దీన్నంతటిని ముంచెత్తాయి. దీని మీద ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి ప్రపంచములో పెద్దదైనటువంటి శిఖరము ఏదైతే ఉంటుందో ఈ శిఖరము మీదికి 15 మూరల ఎత్తునకు నీరొచ్చింది. ఈ శిఖరము మీద 15 మూరల ఎత్తునకు నీరు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందంటే ఇదిగో ఈ ఆ జలములు అనేటువంటి అంచున ఉన్నటువంటి జలములు
క్రిందికి వచ్చాయి. కనుక ఆ జలములు అనంటే ఎక్కడివి అనంటే ఈ చివరిలో ఉన్నటువంటి జలములు. రైట్. అంటే ఇప్పుడు ఈ 2వ దినమున జరిగినటువంటి కార్యం మీకు తెలిసింది అని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇదిగో భూమి మీద మొత్తంగా ఉన్నటువంటి ఈ జలములని ఏం చేశాడంటే కొన్ని జలాలు భూమి మీదనే ఉండాలని నిర్ణయించాడు, కొన్ని జలాలని దూరం జరగాలని నిర్ణయించాడు. ఆ మేరకి కొన్ని నీళ్లు భూమి మీదనే ఉన్నాయి, కొన్ని నీళ్లు ఇలా దూరము జరిగాయి. ఈ దూరము జరిగినటువంటి ఈ జలముల నుండే నోవహు కాలములో నేల మీదకి ఈ ఆకాశము తెరవబడగా వచ్చాయి. రైట్. ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ ఇది సుదీర్ఘమైనటువంటి వ్యాసం. ఈ సుదీర్ఘమైనటువంటి వ్యాసం కలిగినటువంటి ఈ చక్రము తిరగడానికి కోట్ల సంవత్సరాలు పడుచున్నది. ఇలా ఈ కోట్ల సంవత్సరాలైనా కూడా దీనికి అంటూ ఒక అస్తమయము ఉంది, ఒక ఉదయము ఉన్నది. ఆ రకంగా ఒక దినము అయింది. ఓకే, ఇది 2వ దినమున జరిగినటువంటి విషయాలు. ఇక 3వ దినములోనికి వెళ్దాం. 3వ దినములో ఏం జరిగాయి అని మనం ఆలోచించినట్లయితే కొంచెం ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి, ఏం కనిపించట్లేదు. అలాగే మరి వీడియో డల్గా ఉండి ఉంటుంది, అన్ని విధాలుగా అనీజీగా ఉంది. కొంచెం అర్థం చేసుకోండి. ఒక 9వ వచనం, దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. ఇప్పుడు ఈ భూమి మీద దీన్ని అంటిపెట్టుకొని మొత్తం జలాలు ఉన్నాయి కదా, ఈ జలాలు అంతటా ఉండకుండా కొంత స్థలమునకే పరిమితము కావాలని వీటన్నిటిని ఒక దగ్గరికి జరిపాడట. పిల్లరా, ఒక దగ్గరికి జరిపితే ఇదిగో ఇక్కడ చూసారా, ఈ బ్లూ కలరు ఎక్కడెక్కడైతే కనబడుతున్నాయో, ఇగో ఈ నీలి కలరు, ఈ యొక్క బంతిలాగా ఉన్నటువంటి ఈ భూమి మీద ఈ నీలం కలరు ఏదైతే ఉందో ఇవన్నీ ఒక దగ్గరికి జరపబడినటువంటి జలములు ఇవి. రైట్. ఆకాశము క్రింద ఉన్న, ఇది ఆకాశం కదండి, ఇది ఆకాశం. ఈ ఆకాశమునకు క్రింద ఇది ఈ క్రింద ఉన్నటువంటి జలములను ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమాయను. ఆరిన నేల అంటే ఇప్పుడు ఈ జలములు ఒక దగ్గరికి జరిగితే మూడంతులు జలములుగా ఒకవైపు జరిగితే ఒక వంతు నేల కంటికి కనిపించటం ఆరంభమైంది. ఈ ఏరియా, ఈ కంటికి కనిపించేటువంటి ఈ నేల మిగిలిన అవసరాలకు ఉపయోగపడటం ఆరంభమైంది. ఓకే, అంటే ఇప్పటి వరకు మాత్రం ఈ భూమి మీద ఉన్నటువంటి జలాలు ఒక దగ్గరికి జరపబడటం మూలంగా మిగిలిన నేల కొంత తేలింది మీన్స్ కనబడింది. మళ్ళీ చదువుతున్నా 9వ వచనం, ఆకాశము క్రింద ఉన్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమైన ఆరిన నేల అంటే
ఈ జలములు ఇక నుండి వెళ్ళిపోతే ఇది ఆరిపోతుంది. ఈ ఆరిన నేల కనబడింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఈ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి, ఒక దగ్గరికి చేర్చబడినటువంటి ఈ జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అంటే ఇప్పుడు ఇది నేల అయింది, ఇదంతా కూడా సముద్రమైంది. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. రైట్. ఆ రకంగా జలములు వేరయ్యాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి జలములు ఒక దగ్గరికి చేర్చబడ్డాయి. ఒక దగ్గరికి చేర్చబడటం మూలంగా కొంత భూమి బయటికి తేలింది. ఇక్కడి నుండి నీరు ఆవిరవటం మూలంగా ఇక్కడ పొడి నేల ఏర్పడింది. పొడి నేల ఏర్పడింది. రైట్. ఈ పొడి నేల ఏర్పడిన తర్వాత దేవుడు ఇంకొక పని చేశాడు. ఏం చేశాడంటే 11వ వచనంలో దేవుడు గడ్డిని విత్తనములను ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాక అని పలకగా ఆ ప్రకారమాయను. ఈ ఆరిన నేల ఏదైతే ఉందో ఈ నేలను శాసించాడు దేవుడు. ఏమని? ఆయా రకములైనటువంటి గడ్డిని, అలాగే విత్తనములను, ఫలములను ఇచ్చు చెట్లను మొలిపించునుగాక అని పలకగా ఈ ఆరిన నేల మొలిపించింది. అప్పటి నుండి ఈ నేల మీద పచ్చదనము అనేటువంటిది సంతరించుకున్నది. పచ్చదనము అనేది సంతరించుకున్నది. ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినము ఆయను. రైట్. అంటే ఈ 3వ దినమున ఆరిన నేల ఏర్పడింది, సముద్రము ఏర్పడింది. ఈ ఆరిన నేల మీద గడ్డిని మొలిపించటం జరిగింది. అలాగే విత్తనములు ఫలములను ఇచ్చేటువంటి చెట్లను మొలిపించటము జరిగింది. ఆ రకంగా ఇక్కడ పచ్చదనం అంతా చోటు చేసుకున్నది. ఇలా ఈ పచ్చదనము చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రక్రియలోనే ఈ వృత్తం మాత్రం తిరుగుతూనే ఉన్నది. తిరగటం మూలంగా అస్తమయము ఉదయము ఏర్పడింది. అలా 3వ దినమైంది. ఇప్పుడు 3వ దినములో 2 పనులు జరిగాయి. 3వ దినంలో 2 పనులు ఏమిటి అనంటే, భూమి మీద ఉన్నటువంటి జలములు ఒక దగ్గరికి జరపబడ్డాయి. అప్పుడు ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేల మీద గడ్డిని ఇచ్చేటువంటి మొక్కలు, అలాగే విత్తనములను ఫలములను ఇచ్చేటువంటి మొక్కలను దేవుడు మొలిపించాడు. అలా వృక్ష సంపద ఏర్పడింది. ఈ వృక్ష జాతులు ఎన్ని అనంటే లక్షల రకాల వృక్ష జాతులు ఏర్పడ్డాయి. అవి ఎన్ని అనేటువంటిది అక్యురేట్గా నెంబరు శాస్త్రవేత్తలు కూడా చెప్పలేనటువంటి, ఖచ్చితంగా చెప్పలేనటువంటి సంగతి. సుమారు ఇన్ని రకాల జాతుల మొక్కలు భూమి మీద
ఏర్పడ్డాయి అని చెప్తూ ఉంటారు. మరి ఎన్ని రకాల జాతులు అనేటువంటిది చెప్పడం కష్టం. మళ్ళీ ఆ జాతుల్లో ఏవేవి ఎన్నెన్ని మొక్కలు ఈ నేల మీద ఉన్నాయి అని చెప్పడం ఇంకా కష్టం. అంత లెక్కకు మిక్కిలి మొక్కలు ఈ భూమి మీద పెరగటము ఆరంభమయ్యింది. రైట్. ఇలా ఈ 3వ దినమున ఈ కార్యములు జరిగాయి. ప్రియులరా 1వ దినమున ఏమేమి జరిగాయో నేర్చుకున్నాం. నీరు, భూమి, చీకటి, వెలుగు. 2వ దినమున ఏం జరిగాయో నేర్చుకున్నాం. ఏంటి అంటే జలములు వేరు చేయబడ్డాయి. జస్ట్ ఓన్లీ జలములు వేరు చేయబడ్డాయి. జస్ట్ అనేటువంటి పదం నేను దేనికోసం వాడానంటే జలములు మాత్రమే అని చెప్పడానికి. కానీ ఆ జలములు చాలా ఏమనాలి, మనం ఈ వాటర్ని లీటర్లలో కొలుస్తాం, క్యూసెక్లలో కొలుస్తాం. ఇంకా మరి ఈ శాఖకు సంబంధించినటువంటి వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు మరి శ్రీశైలం డ్యాములో ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉంది, ఈ పలాని డ్యాములు ఎన్ని ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ క్యూసెక్లలో చెప్పటానికి కూడా వశం కానంత విస్తృతమైనటువంటి జలాలు ఇవి. విస్తృతమైనటువంటి జలాలు. ఈ జలాలను దేవుడు మీదికి జరిపాడు. అలా జరపటం మూలంగా ఈ ఆకాశము ఏర్పడింది. ఇక 3వ దినమున ఇలా ఈ సముద్రమును ఏర్పాటు చేశాడు. ఆరిన నేల మీద వివిధ రకాలైనటువంటి మొక్కలని మొలిపించాడు. అవి మరి కొన్ని లక్షల జాతులు, కోట్లాది మొక్కలు మనకు భూమి మీద కనబడుతూ ఉంటాయి. రైట్. ఇది 3వ దినమున జరిగినటువంటి క్రియ. ఇక్కడ సహోదరుడు కమలాకర్ గారు నిన్నటి దినమున వీటికి కొన్ని అనుబంధ రెఫరెన్సులు ఇవ్వలేదు కదా సార్, ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి తాను అడగటం జరిగింది. అనుబంధ రెఫరెన్సులు అన్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోగలిగేటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చదువుకున్నాం. అయితే ఈ భూమి ఆకాశమును సృజించేటువంటి క్రమంలో మొదటగా నీరు కలగజేశాడు, నీటిలో భూమిని కలగజేశాడు. ఈ రెండింటి మీద చీకటి ఆవరించి ఉన్నది. ఈ జలముల పైన, చీకటి పైన పరిశుద్ధాత్ముడు అలలాడుచుండెను అనేటువంటి మాటను చదువుకున్నాం. దానిని పరిశుద్ధాత్ముడు పర్యవేక్షణ చేస్తున్నాడు అనేటువంటి విషయంగా అర్థం చేసుకున్నాం. సూపర్వైజింగ్. ఓకే. ఇప్పుడు అక్కడ దేవుని పాత్ర మనకు కనబడింది, పరిశుద్ధాత్ముని పాత్ర మనకు కనబడింది. మరి యేసు ప్రభుల వారి పాత్ర ఏమీ లేదా అనంటే మనకు తెలుసు, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఎవరు లేకుండా? యేసు ప్రభుల వారు లేకుండా. అవునా? ఆ మాట మనం ఎక్కడ చదువుకోగలుగుతాం? ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అంటే ఎవరు? మీది వచనాలలో
యేసు ప్రభువును గురించి తెలియచేస్తూ రావటం జరిగింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండిన, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ సందర్భం అంతా కూడా యేసు ప్రభుల వారిని గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభుల వారు లేకుండా ఏమీ కలగలేదు అనంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి జలములు కానీ, భూమి కానీ, చీకటి కానీ, వెలుగు కానీ, అలాగే నీరును వేరుపరచటం కానీ, అలాగే సముద్రము ఏర్పాటు చేయటం కానీ, ఆరిన నేల ఏర్పడటం కానీ, ఈ ఆరిన నేల మీద రకరకాలైనటువంటి జాతుల మొక్కలను మొలిపించటం కానీ, ఇవేవి కూడా యేసయ్య లేకుండా జరగలేదు. యేసయ్య లేకుండా జరగలేదు. ఆ మాటకొస్తే జాగ్రత్తగా మనం గమనించినట్టయితే, ఆలోచన దేవునిది, దానికి సంబంధించినటువంటి జ్ఞానము దేవునిది, ఆ శక్తి దేవునిది, దేవుని నుండి వచ్చినటువంటి జ్ఞానం, దేవుని నుండి వచ్చినటువంటి శక్తి, దేవుని నుండి వచ్చినటువంటి ఆలోచనతో యేసు ప్రభువుల వారే ప్రధాన శిల్పిగా ఈ కార్యము చేయటము జరిగింది. ఏమండి, ఒక్కసారి కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో చదువుదాం. 6వ వచనం నుండి చదువుకుందాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నుండి అంటే దేవుని నుండి అనేటువంటిది ఏం తెలియచేస్తుందంటే, క్షేత్రాన్ని తెలియచేస్తుంది, మూలమును తెలియచేస్తుంది, ప్రొడక్షన్ ఏరియాను తెలియచేస్తుంది. దేవుని నుండి ఈ ఆలోచన, ఈ శక్తి, ఈ జ్ఞానము వెలువడగా అందిపుచ్చుకున్నటువంటి యేసయ్య ద్వారా ఇవన్నీ జరిగాయి. అదే మాటని ఇక్కడ మనం చదువుకుంటాం, చూడండి. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను. సమస్తము అనంటే ఇప్పుడు మనకు కనబడుచున్నవన్నీ కూడా, మనం మాట్లాడుకుంటున్నవి అన్నీ కూడా సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే అంటే యేసయ్య, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇక్కడ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ద్వారా సమస్తమును కలిగెను అని అన్నాడు. మీది వచనములోనేమో దేవుని అంటే మీది వరుసలో దేవుని నుండి సమస్తము కలిగెను అని అన్నాడు. క్రింది వరుసలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను అని అన్నాడు. నుండి అన్నప్పుడు దేవుడు అనుగ్రహించినవి అంతనర్థం. ద్వారా అన్నప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆలోచనని, ఈ జ్ఞానాన్ని, ఈ శక్తిని యేసు ప్రభుల వారు పొందుకొని, ఇదిగో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్రకృతిని అంతటిని కలుగజేయటము జరిగింది. ఓకేనా? ఇకపోతే సామెతల గ్రంథము
8వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనము నుండి 8వ అధ్యాయము 27వ వచనములో నుండి ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. జాగ్రత్తగా గమనించండి. ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, ఈ విశాలమును ఏర్పాటు చేసేటప్పటికి నేను అక్కడే ఉన్నాను. మహాజలముల మండలము ఏర్పాటు చేసినప్పుడు ఇదిగో నేను వీటిని కలగజేసినప్పుడు ఇక్కడే ఉన్నాను. తర్వాత ఏమన్నాడు? ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించి ఉన్నప్పుడు, ఈ జలములు ఇక్కడి నుండి కదలకుండాలాగున ఒక బార్డర్ ప్రొటెక్షన్ ఏరియా ఏర్పాటు చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇలా దీనికి ఒక బార్డర్ని, ఈ జలములకి ఒక బార్డర్ని, ఇలా ఆకాశమును ఏర్పాటు చేసేటప్పటికీ నేను అక్కడే ఉన్నాను. 29వ వచనం, జలములు తమ సరిహద్దులు మీరకుండున్నట్లు, ఇక్కడ ఉన్నటువంటి ఈ జలములు వీటికి ఒక సరిహద్దు, సముద్ర తీరము అని అంటాం కదా, ఆ సముద్ర తీరమును దాటి ఈ ఆరిన నేల మీదికి రాకుండున్నట్లు అని అంటున్నాడు. జలములు తమ సరిహద్దులు మీరకుండున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని అన్నాడు. ప్రధాన శిల్పి. శిల్పి అనంటే ఒక చెక్కడపు పనివాడు, లేదా ఒక ఆకృతిని తయారు చేసేటువంటి వాడు, ఒక కళాకారుడు, ఒక డిజైనర్. ఒక డిజైనర్గా, కళాకారుడిగా, శిల్పిగా, ఒక పని చేసేటువంటి వాడుగా యేసయ్య ఇక్కడ విశేషమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. ఆలోచన దేవుడిది. ఆ ఆలోచనను అమలు చేసింది యేసయ్య. దానిని అమలు చేస్తూ ఉంటుండగా పర్యవేక్షణ చేసింది పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ముగ్గురి పాత్ర ఉంది. ఈ ప్రకృతి లేదా ఈ సృష్టి నిర్మాణములో ముగ్గురి పాత్ర ఉంది. దేవుని నుండి యేసయ్య ద్వారా ఈ సమస్తము కలగజేయబడి ఉండగా పరిశుద్ధాత్ముడు దీనంతటిని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఇలా వీరి ముగ్గురి పాత్రలు మనకు విశేషంగా కనబడుతూ ఉంటాయి. ఓకేనా? ఇక ఈ జలముల విషయములోనికి వస్తే, ఈ 3వ దినమున జరిగినటువంటి క్రియల విషయంలోనికి వస్తే కొన్ని వచనాలని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు
లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను అని అన్నాడు. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా ఉన్నది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాం, అలా భావిస్తాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా అలా ఉండదు. ప్రాక్టికల్గా ఎలా ఉండింది? ప్రారంభంలో ఎలా ఉన్నది అనంటే, ముందు మొత్తం జలములు ఏర్పడ్డాయి కదా. ఈ జలములలో ఈ నేల ఉన్నది. జలములు కలిగిన తర్వాత జలములలో నేలను కలగచేశాడు. అంటే నీళ్ళల్లో నేల ఉన్నది కానీ నేలలో నీళ్లు లేవు. అంటే ఇంకా కొంచెం అర్థమయ్యేలాగా మాట్లాడుకోవాలంటే, నీళ్ళలో నుండి ఈ భూమి ఏర్పాటు చేయబడింది. అంతేకాని ఈ నీళ్ళ ఉత్పత్తికి భూమి పాత్ర ఏమీ లేదు. ఓకే, నీళ్ళలో భూమి ఉన్నది, రైట్. తర్వాత జలములు వేరుపరచబడిన తర్వాత ఈ నేల మీద ఉన్నటువంటి జలములన్నీ ఒక దగ్గరికి చేర్చబడ్డాయి. మనం ఇక అర్థం కావటానికి మాత్రమే ఈ నేల మీద ఉన్నటువంటి జలములు అని మాట్లాడుకుంటున్నాం, కానీ వాస్తవానికి అది కాదు. ఈ జలములే, అంటే ఈ సముద్రం ఉంది కదా, ఈ సముద్రం మూడొంతులు కదా. అంటే ఇది పెద్దది, సముద్రం పెద్దది ఈ కనబడుచున్నటువంటి నేల కంటే. ఈ ఒక దగ్గరికి చేర్చబడ్డటువంటి సముద్రము పెద్దది. ఇది ఎంతో లోతు ఉంటుంది. ఓకే, ఈ సముద్రము మీద ఆరిన నేల ఉంచబడింది. ఇప్పుడు ఈ ఆరిన నేలకు సపోర్టు ఏదయ్యానంటే ఈ జలములు, ఈ సముద్రము నేలకు పునాదిగా ఉన్నది. అదే విషయాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం కీర్తన గ్రంథంలో. ఓకేనా? ఇక మరొక వచనం 136వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 6వ వచనము. ఆరవ వచనంలో, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. భూమిని అట ఎక్కడ పరిచాడట? నీళ్ళ మీద పరిచాడు. భూమి మీద నీళ్లను పరచలా, నీళ్ళ మీదనే భూమిని పరిచాడు. వాస్తవికంగా అలాగుంటుంది, కానీ మనం వాడుకలో వేరుగా మాట్లాడుకుంటాం. ఇది కేవలం ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కనుక, సాధారణ జనాలు, రకరకాల జనాలు ఉంటారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది వారిలో క్రియేట్ అవ్వకుండా ఏదో కమ్యూనికేషన్ అనేటువంటిది జరగాలి కాబట్టి అలా నేల మీద అనేటువంటి పదప్రయోగం చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి నీళ్ళ మీద నేల మీద ఏమైనా జలములు ఉన్నాయి అంటే ఏమని చెప్పుకోవచ్చు అని అంటే, ఈ పాండ్స్ అంటాం కదా, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చివరికి నదుల వరకు, ఇవి నేల మీద ఉండేటివి. రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా నేల మీద ఉండేటివి. కానీ సముద్రము అనేటువంటిది అది ఒక పునాది లాంటిది.
ఈ పునాది మీద ఈ ఆరిన నేల ఉంచబడింది. ఓకేనా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఏమన్నాడండి? నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి. నీళ్లలో నుండి నీళ్ల వలన భూమి సమకూర్చబడింది. ఆ సమకూర్చబడినటువంటి భూమి నీళ్ల మీద ఉన్నది. ఇది వాస్తవికంగా జరిగినటువంటి సృష్టి విధాన ప్రక్రియ. ఓకే, 3 విషయాలు ఇక్కడ మనం గమనించి ఉంటున్నాం. ఈ 3 విషయాల్లో మరి 3 దినముల సృష్టి క్రియ మనకు కనబడుచున్నది. ఇందులో ఎంతో జ్ఞానము, ఎంతో ప్రజ్ఞ, ఎంతో శక్తి, సామర్థ్యము దేవుడిది విశేషంగా మనకు కనబడుతూ ఉన్నది. మరి ఈ 3 విషయాలు అంటే 3 దినముల ఈ సృష్టి కార్యము మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, ఈ వ్యాసాన్ని బట్టే దాని యొక్క వెడల్పు ఎంతో, పొడుగు ఎంతో, ఆ వృత్తము, ఆ సర్కిల్ ఎంతో, దాని వైశాల్యము ఎంతో తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అంతటి విశాలమైనటువంటి ఈ విశ్వపు అంచు కలిగినటువంటి ఈ ప్రకృతి చక్రాన్ని దేవుడు ఆరంభ దినము నుండి తిప్పుతూ వస్తున్నాడు. అలా దినములు ఏర్పడుతూ వచ్చాయి. ఓకే, ఇంకా కంప్లీట్ స్ట్రక్చర్లోకి మనం రాలేదు. అంటే ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ అనేటువంటిది ఏదైతే ఉందో అది పూర్తి చేయబడలేదు. 3 రోజుల నిర్మాణాన్ని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఇంకా 3 దినముల నిర్మాణమును మనం తెలుసుకోవలసి ఉంది. ఇప్పటి వరకు మనకు తెలియచేయబడినటువంటి సమాచారము ఇది.